చాలా అత్యంత బాధాకరమైన విషయం. మా చైతన్య మహిళా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఎవరైతే నిందితుడు శ్రీనివాస్ ఉన్నాడో ఆయన పైన నిర్భయ కేసును నమోదు చేయాలి. రెండవది, ఆమె సంఘటన జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. మూడోది వచ్చేసి 2016 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణల ప్రకారము ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం అయిన 7 రోజులలోపే ఆమెకు 4,15,000 ఎక్స్‌గ్రేషియా చెందుతుంది. తర్వాత దాన్ని మొత్తం కూడా రెండో స్టెప్ వచ్చేసి తర్వాత ఆమెకు రావాల్సిన 8,15,000 రూపాయల చట్టం ప్రకారము ఎవరు మేము డిమాండ్ చేస్తే వచ్చింది కాదు, అది ప్రభుత్వ చట్టంలోనే ఉంది కాబట్టి ఆ చట్టాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ఆ ఇంట్లో ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి. ఒకరికి బాగా ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటే ఎంప్లాయ్మెంట్ బాగా దూరంగా ఇవ్వాలి. అక్కడ ఇప్పుడు ఎవరి దాక్షణంతో ఈరోజు వాళ్ళకు ఇస్తున్న కాదు, ప్రభుత్వం వాళ్ళకు చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మేము ఈరోజు చైతన్య మహిళా సంఘంగా ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయి ఇక్కడ చనిపోయింది కాబట్టి దాన్ని మేము కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ చేయమని డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఏంటంటే, ఒక సంఘటన జరిగితే అగ్రవర్ణాలకు ఒక విధంగా, తర్వాత దళితులకు ఒక విధంగా స్పందిస్తున్నారు. దీని మొత్తం కూడా మేము బాగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా